నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఉన్న సిపిఆర్ లాడ్జ్ నూతన హంగులతో పునః ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలుగు గంగా ప్రాజెక్ట్ చైర్మన్ సంజీవరెడ్డి, ఎస్వీఆర్ విద్యా సంస్థల అధినేత వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మల సత్రంలో నూతన హంగులతో సిపిఆర్ లాడ్జ్ లో ఏసీ గదులు, నాన్ ఏసీ గదులు రూపొందించబడ్డాయని, నంద్యాల జిల్లాకు వచ్చే పర్యాటకులకు, సందర్శకులకు అన్ని వసతులతో అనువైన విధంగా సిపిఆర్ లాడ్జ్ ప్రారంభించడం జరిగిందన్నారు. అధికారులకు, పార్టీ నాయకులకు అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకి అన్ని వసతులతో కూడిన ఏసీ, నాన్ ఏసీ గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక ప్రొపరైటర్ సురేష్ మాట్లాడుతూ ఈ సద్వినియోగాన్ని నంద్యాల చుట్టుపక్కల ప్రజలు, పర్యాటకులు, సందర్శకులు వినియోగించుకోవాలని కోరారు. పారిశ్రామికవేత్త రామసుబ్బయ్య, సిమెంట్ ప్రసాద్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు బొమ్మరత్నంలో సిపిఆర్ లాడ్జి జరగడం జరిగింది. ఇంతకుముందు అంటే సంజీవ్ రెడ్డి అనే ఆధీనంలో లాడ్జి జరిగింది. బాగా బొమ్మరత్నంలో అందుబాటుమైన రేట్లలోనే రూమ్స్ ఇవ్వడం, అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు సంజీవ్ రెడ్డి అన్నారు బిజీ అయ్యి కొన్ని ఏరియా బిజినెస్ వల్ల బొమ్మరత్నంలోనే నా ఫ్రెండ్ సురేష్ అనే అబ్బాయి దీన్ని లీజు తీసుకోవడము, ఇంకా బాగుండాలని చెప్పి రూములన్నీ ఇప్పుడు టౌన్లో, ఎందుకంటే ఇప్పుడు మోడల్గా ప్రతి ఒక్కరు లాడ్జీలు అంటే చాలా ఇంటికన్నా బాగా పరిశుభ్రతగా ఉండాలని చెప్పి చాలా మంచి వసతులు, ఏసీను, నాన్ ఏసీను అన్ని చాలా రీజనబుల్ రేట్లలో బొమ్మరత్నంలో ఈ సిపిఆర్ లాడ్జి ఈరోజు మళ్ళా న్యూ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. బొమ్మరత్నంలో కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2016లో ప్రారంభించినాము. ఇంతవరకు శ్రావణ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు సురేష్ అని అన్న వాళ్ళ ఫ్రెండ్ లీజ్ తీసుకున్నారు. సో ఈ ప్రారంభోత్సవానికి రాజగోపాల్ రెడ్డి అన్న, వెంకటరామరెడ్డి అన్న రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా పర్యాటక రంగం ఎంతో పెరిగింది. పర్యాటక పెరిగిన కారణంగా రూమ్స్ వచ్చే వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఇదంతా ఎంతో అభివృద్ధి చెందేసేసి వాళ్ళందరికీ వసతిగా ఉండడానికి ప్రారంభించినాము. సో వీళ్ళందరికీ సేవలు నీట్గా అందించాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ.